పరిస్థితి ఏమేమి మొత్తం బురదల మొత్తం కూరుకుపోయినాయి. మొత్తం ఇల్లు కంప్లీట్ వస్తువులన్నీ ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఇంట్లోనే పైన ఉంటారా? ఇక్కడ కిందనే పైన లేదు పైన లేదు, ఓన్లీ కిందనే. ఏంటి ఏమేమి ధ్వంసం అయిపోయినాయి? ఏమేమి మొత్తం అన్ని ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, వంట సామాన్లు, బీరువాలు, మంచాలు, ప్రతి ఒక్క వస్తువు పోయింది. కంప్లీట్ జీరో. ఇక ఏం లేవు ఇప్పుడు. మొత్తం బట్టలు కూడా మేము ఆ రోజు ఒక్క రోజు నైట్ బంగ్లా మీద ఉన్నాం మొత్తం. ఇప్పుడు మళ్ళీ అందరూ వేరే వాళ్ళ బట్టలు వేసుకునే ఉన్నాం. ఇక ఏం లేవు. డబ్బులు కొన్ని ఉండే, అవి కూడా మాకు తీసుకోవడానికి ఏం రాలేదు. ఏం తీసుకురాలేదు. ఇక నిన్న వస్తే కూడా పూరాలేదు. అందులో పాములు పోయినాయి. పాములు, పురుగులు. ఇప్పుడు 2 పాములు చంపిరు వాళ్ళు. 2 పెద్ద పెద్ద పాములు వాళ్ళు ఉండేపటికే చంపిరు. మాకు అంతా క్లీన్ కూడా చేయడానికి రాదు. వాళ్ళు వచ్చేపటికే నయమైంది ఇప్పుడు. కానీ మాకు క్లీన్ కూడా చేయరాదు. బంగ్లా పైన. ఎన్ని గంటల పాటు ఉన్నారా? మేము మార్నింగ్ 11 నుంచి నైట్ 10:30, 11 వరకు వాళ్ళు వచ్చే వరకు అక్కడనే ఉన్నాం. అక్కడే ఉన్నాం. అంటే మా కాలనీ దాటేసిండ్రు. దాటేసిన తర్వాత ఇక మేము మా రిలేషన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. 3 ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళంతా బీపీ, షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎవరికి మందులు లేవు. ఎవరికన్నా ఏమన్నా అవుతుందేమో అని భయం అయింది. నైట్లో వాన పడితే ఇంకా అయిపోతుండే. జేసీబీలో తీసుకెళ్ళిండ్రు బయట వరకు. ఇంకొకసారి టీవీలు ఉన్నాయి ఇంకేమన్నా? ఇక్కడ వరకు వచ్చేసి వాటర్ మార్క్ కనబడతా ఉన్నది. సో ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడి వరకు వచ్చినాయి. సో ఇది పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటిని లోపల ఉన్నటువంటి ఆ బురదనంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే పాపం చేస్తూ ఉన్నారు. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది ఈ సంబంధించినటువంటి కాలనీ అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది. ఇంట్లో ఉన్నటువంటి బెడ్లు కావచ్చు. సో పాములు కూడా వస్తూ ఉన్నాయట. పాములు కూడా లోపలికి వచ్చేసాయి. పాములు కూడా పాపం లోపలికి వచ్చి చంపేశారు వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వాషింగ్ మిషన్, సో ఇక్కడ కనబడతా ఉన్నది వాషింగ్ మిషన్. సో ఈ వాషింగ్ మిషను ఇది అంతా నిండిపోయింది. ఇక్కడ వరకు వచ్చేసాయి వాటర్. ఇంట్లో ఇది బెడ్రూమ్లో ఉన్నటువంటిది మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బెడ్. ఈ బెడ్ ఏమో ఇక మళ్ళీ దీన్ని ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇది అంతా పడేయాల్సిందే. ఇదంతా కూడా పూర్తిగా కూడా ఆగమైపోయింది. ఇక్కడ వరకు వాటర్ కూడా ఇక్కడ దానికి వచ్చినటువంటి మార్కు కూడా కనబడతా ఉన్నది. సో ఇదంతా కూడా బాల్కనీ. ఈ బాల్కనీ వైపు కూడా పూర్తిగా కూడా ఇంకా నీళ్ళతోనే ఉన్నది. ఇంకా నీళ్ళతోనే నిండిపోయింది.